శుభ సాయంత్రం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే ఫ్రెండ్స్, మా ఇంటి మేడపైకి ఎక్కితే చుట్టూ వెదర్ ఎలా ఉంటుందని చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గుడి ఉంటుంది మా ఇంటి పక్కనే అన్నమాట. మరిడమ్మ అమ్మవారు. ఆషాఢ మాసం కదా, ఇక్కడ అంగరంగ వైభవంగా అమ్మవారిని బాగా అలంకరిస్తారు. మాది అన్నవరం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూస్తున్నారా, మా మేడ మీద నుంచి వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి టెంపుల్ కూడా కనిపిస్తుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదే అన్నమాట అన్నవరం సత్యదేవుడి టెంపుల్. కొండంతా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది. మేము అకేషనల్గా వెళ్తూ ఉంటాము. ఎక్కువ బర్త్డే అయినప్పుడు, మ్యారేజ్ డే అయినప్పుడు వెళ్తూ ఉంటాము. ఇదిగో ఇవన్నీ నా మొక్కలండి. మొక్కలు ఏవనేది ముఖ్యం కాదు, నాకు గ్రీనరీ బాగా నచ్చుతుంది. అందుకని బాగా తొందరగా పెరిగే మొక్కలు పెంచుతూ ఉంటానండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, నాకు దేవుడికి రోజు పువ్వులు కావాలి కాబట్టి కొంచెం మంచిగా పూలు వచ్చే మొక్కలు. ఇది చుక్కమల్లి మొక్క ఫ్రెండ్స్, బాగానే వస్తాయి రోజు పువ్వులు. కల్బంద ఎక్కువ పెంచుతాను అన్నమాట, ఎందుకంటే మా వారు రోజు మార్నింగే లేచి ఇది కొంచెం తింటారనమాట. అలాగే కొంచెం చిన్న చిన్న మొక్కలు పెంచుతూ ఉంటాను. ఇదైతే కరివేపాకు మొక్క అండి. రీసెంట్గా వేసాను, చాలాసార్లు వేసాను కానీ బ్రతకలేదు. ఈసారి మాత్రం బతికిందండో, నా లక్ బాగుందన్నమాట. ఇలాగే కొంచెం మందారలు, ఇది పచ్చిమిరపకాయలు అన్నమాట. ఇదేదో దానిమ్మ అనుకుంటా, అలా విత్తనం పడి లేచిందండి. ఇంకా ఇదేదో పెసరపాదు అనుకుంటా. ఇది కూడా దేవుడికి నిత్యం పువ్వులు పూస్తాయండి. మరి ఈ పువ్వులు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. కానీ రోజు ఈ పువ్వులు కోసి మాత్రం పూజ చేసేస్తాను. ఇదైతే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, శంఖం పూల మొక్క అన్నమాట. ఇవైతే నా దగ్గర చాలా ఉంటాయి. నేను రోజు మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇది అయితే నా చిన్న గులాబీ మొక్క. ఇది కూడా ఇప్పుడిప్పుడే